ఫైనల్గా మైసూర్ ఫేవరెట్ దొన్నె బిర్యానీ పాయింట్కి అయితే వచ్చి సో హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ అయితే మనం మైసూర్లో అయితే ఉన్నాము. ఇది డే 2. నిన్నైతే కనుక ఊటీ కంప్లీట్ చేసాము ట్రిప్. సో ఇది డే 2. సో ప్రెజెంట్ మనం ఇక్కడ బస్టాండ్ దగ్గర, సబర్బన్ బస్టాండ్ దగ్గర రూమ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళబోతున్నాం. బాబాయ్ టైం 12 అయింది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం. ఎండ దోల తీరిపోతుంది. సో ప్రజెంట్ మనం మైసూర్ ప్యాలెస్ లోపలైతే ఉన్నాము. మనకి టికెట్ వచ్చేసరికి 150 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. గుర్తుంచుకోండి, క్యాషే మెయింటైన్ చేయండి. చూద్దామంటే మీకు ఫోన్పేలో ఆన్లైన్లో అయితే అవ్వు. అక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాడు. ఆ వాట్సాప్ నెంబర్లో మీరు హాయ్ పెడితే మీకు లింక్ వస్తుంది. అది పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఆ దరిదాపుల్లో కూడా మీకు సిగ్నల్ ఉండదు. సో మీరు క్యాష్ మెయింటైన్ చేస్తాం చాలా ప్లస్. నాకు అక్కడ ఒక ఆవిడ క్యాష్ అయితే ఇచ్చింది. పాపం ఎవరు ర్యాండమ్ స్ట్రేంజరు. సో ఆవిడ ఇష్టం వల్ల నేనైతే కనుక హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు చూస్తున్నారు చూసారు, ఆ అమ్మాయి నాకు ఇచ్చింది. సో మైసూర్ ప్యాలెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరైతే మిస్ అవ్వద్దు. లోపల ఇంటీరియర్ మాత్రం తోపు అంటే తోపు మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లోనే ఆ రేంజ్ మెయింటెనెన్స్ అంటే మామూలు విషయం కాదు. సో ఎదర గ్రౌండ్ అని చూసారా, ఆ గ్రౌండ్లో అయితే కనుక ఈ ఏనుగులతో అండ్ వేరే వేరే కార్యక్రమాలు అయితే జరిగాయంట. సో రాజులు ఇందులో కూర్చొని ఇక్కడి నుంచి అయితే కనుక చూసేవాళ్ళంట. అసలు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం తోపు అనిపించింది. జస్ట్ మీకు 5 to 10 minutesలో అయితే మీరు కంప్లీట్ చేసేయగలరు. అంత ఫాస్ట్గా అయిపోద్ది. బట్ థింగ్ ఏంటంటే అసలు లోపల ఉన్న ఇంటీరియర్ రిచెస్ట్ ఇంటీరియర్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా మిస్ అవ్వద్దు. ఇది మైసూర్ ప్యాలెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మనం రైల్వే మ్యూజియం దగ్గరికి అయితే వెళ్తాం. ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నా. సో ఫైనల్గా ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చాం. ఎక్కడికి అనుకుంటున్నారు? మైసూర్ రైల్ మ్యూజియం. సో మ్యూజియంకి అయితే ఫైనల్గా వచ్చాం అనమాట. ఎంట్రన్స్లో మ్యూజియం సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇలాంటి యాంటిక్ పీసెస్ సరదాగా ఇవైతే చూసేయండి. దాని తర్వాత లోపల మనకి మెయిన్ ఇంజన్స్ అయితే ఉంటాయి. టాయ్ రైడ్ అయితే కనుక ఎక్కండి. సో టాయ్ రైడ్ మనకి ఫ్రీ అనమాట. ఇప్పుడు మీకు మోటో చూపిస్తాను, లోకోమోటో. సో అది చెక్కతో నడిచిద్దంట. చెక్కని ఫ్యూల్గా వాడతారు, బొగ్గు కాదు. ఇదే అది. నాకు ఇప్పుడు ఒకటి తెలిసింది ఏంటంటే, ఇది మైసూర్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందంట, బ్యాక్ సైడ్. 6th ప్లాట్ఫామ్కి వచ్చి బయటకు వచ్చేస్తే మనకి దొరికేసిద్ది. జనరల్గా కటింగ్ కావాలంటే మనం షాపులకి వెళ్తాం. బాగా డబ్బున్న వాళ్ళు, మహారాణులు. ఇప్పుడు నేను చూపించేది తెలిస్తే మీకు షాక్ అవుతారు. సో కటింగ్ చేయించుకోవడానికి డైరెక్ట్గా ఒక కోచ్నే మెయింటైన్ చేశారంటే మామూలు విషయం కాదు. ఇదిగో ఇదే అది మహారాణి శాలూన్ అనమాట దీని పేరు. ఇది చూడండి ఎంత ఉందో. సో ట్రైన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మీకు ఇదో పరీక్ష. ఇక్కడ కనిపించే ట్రైన్ ఏ ట్రైన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రజెంట్ మనం మైసూర్ ప్యాలెస్, మైసూర్ రైల్వే స్టేషన్ చూసాం కదా. తినడానికైతే వెళ్తున్నాం. ఎక్కడికంటే ప్రజెంట్ మైసూర్కా ఫేమస్ దొన్నె బిర్యానీ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. దొన్నె బిర్యానీ అయితే ట్రై చేశాను. నెక్స్ట్ లెవెల్ ఉంది. మన సైడు దొన్నె బిర్యానీ అంటారు కదా, అది వేరు ఇది వేరు అనమాట. సో అది మన సైడు చిట్టుముత్యాలు వేసేసి అదే దొన్నె బిర్యానీ అంటారు. అది కాదు ఇది. ఇది అథెంటిక్ అంట. ర్యాంప్ ఉంది. టేస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. 210 రూపీస్ తీసుకున్నాడు. జిఎస్టీ ఇంకొక 10 రూపీస్ ఎక్స్ట్రా. 220 రూపీస్కి బిర్యానీ అయితే కనుక వర్త్ మామూలుగా లేదు టేస్ట్. సో ప్రజెంట్ ఇక్కడ నుంచి మనం ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. సో
ముందర సబర్బన్ వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్దాం. సో ప్రజెంట్ మనం మైసూర్లోనే పీక్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఎక్కడికో గెస్ కొట్టండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ మైసూర్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాముండేశ్వరి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఈ టెంపుల్ మనకి చాముండి హిల్స్ అనే ప్లేస్లో అయితే ఉంటుంది. సో మనం అయితే అది కంప్లీట్ చేసేసుకున్నాము. రిటర్న్ టు మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. సో మైసూర్లో మనం ఈ రోజుకి ఇదే చివరి స్పాట్. సో మనమైతే ప్రజెంట్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చాము. చర్చ్ చూసారా, సూపర్గా ఉంది చర్చ్లోకి అయితే వెళ్తాం ఇప్పుడు మనం. ఈరోజు ఆదివారం, అందుకే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయినా సరే మనం చర్చ్కి వెళ్ళి చర్చ్లో చూద్దాం. సో ఇదే మన చివరి టూరిస్ట్ స్పాట్. ఇది చర్చ్. ఇది నా బ్యాక్ సైడు చెప్పుల కౌంటర్. చెప్పులు అక్కడ పెట్టేసి వెళ్ళాలి. ದಯವಿಟ್ಟು ನೀವೆಲ್ಲರೂ ಸಹಾಯ ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಕಳೆದ ಭಾನುವಾರ ನೀವು ನೀಡಿರುವಂತಹ ಉದಾರ ಕಾಣಿಕೆ 47,716 ರೂಪಾಯಿಗಳು. దీని గురించి మనకైతే ఏం తెలియదు. ఇక్కడ ఈరోజు ఆదివారం కదా, ఆరాధన జరుగుతుంది. సో దేవుడికి చిన్న ప్రార్థన లాంటివి చేసుకుని బయటకైతే వచ్చాను. సో ఇంకా వీడియో అయిపోయినట్టే. ఇక్కడితో చర్చికి వెళ్ళి వచ్చాం కదా, చివరికి వీడియో అయిపోయింది. సో ఇక్కడితో మైసూరు చిన్న ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 డే ట్రిప్. చూడాల్సిన మ్యాక్సిమం అయితే చూసాము. సో రేపు ఒక మంచి ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది, ఇంటర్సిటీ. అది మిస్ అవ్వకూడదంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఇప్పటివరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.